చేవెళ్లలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పులిగా అభివర్ణించారు. కేసీఆర్ తనను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారని, అప్పుడు కార్యకర్తలకు తానొక్కటే చెప్పానని, మీరేం భయపడకండి, ఢిల్లీ నుండి ఫోన్ వచ్చింది, పులి వచ్చింది, వేటాడడం ప్రారంభించింది. ఆ పులి కార్యకర్తలను కాపాడే పులి, ఆ పులే చేవెళ్ల గడ్డకు వచ్చింది. ఆ పులికి అందరూ లేచి స్వాగతం పలకండి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో సభికులు యావత్తు లేచి నిలబడి చప్పట్లతో అమిత్ షాకు స్వాగతం పలికారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంటే కేసీఆర్ సర్కార్ అడుగడుగునా అడ్డుకుంటుందని ఆరోపించారు. ఒక్కసారి తెలంగాణలో తమకు అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, ఫసల్ బీమా అమలు చేస్తామని, అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తామని, జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నన్ను పోలీసులు అరెస్ట్ చేశారన్న. 8 గంటలన్నా, 8 గంటలు రోడ్ల మీద నింపిరన్నా, నన్ను ఇంటికి పంపించలేదన్నా. రాత్రి ఇంటికెళ్ళి ఎత్తుకపోయినా పోలీసులు నన్ను కరీంనగర్ దాటినన్నా. కరీంనగర్ దాటినాక మా భార్య ఫోన్ చేసిందన్నా. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని ఫోన్ చేసిందన్నా. నన్ను కొత్తపల్లి తీసుకుపోతున్నా, సిద్దిపేట తీసుకుపోతున్నా, గజ్వేల్ తీసుకుపోతున్నా, భువనగిరి తీసుకుపోతున్నా, యాదగిరిగుట్ట తీసుకుపోతున్నా. ఏడికి తీసుకుపోతుందో అర్థం కావట్లేదన్నా. కొంత దూరం పోయిన తర్వాత కానిస్టేబుల్స్ వచ్చిరన్నా. అన్న టెన్షన్ అవుతుందన్నా, ఏమైతుందో తెలుస్తలేదన్నా అని భయపడ్డారన్నా కానిస్టేబుల్స్. నేను చెప్పినన్నా, అన్నా భయపడకన్నా, భయపడకన్నా, ఢిల్లీ నుంచి పులి ఫోన్ చేసిందన్నా. ఢిల్లీ నుంచి పులి వేట ప్రారంభించిందన్న పులి, వెంటాడడం ప్రారంభించిందన్న పులి, కార్యకర్తలను కాపాడే పులి. ఆ పులే చేవెళ్ల గడ్డ మీద అడుగు పెట్టిందన్నా. ఆ పులికి ఒక్కసారి అందరూ లేచి కరతాళ ధ్వనితో స్వాగతం పలికిందన్న గౌరవనీయులు అమిత్ షా గారికి. పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే పేదలందరికీ ఉచిత వైద్యం అందిస్తాం, ఉచిత విద్యను అందిస్తాం, ఫసల్ బీమా యోజన ద్వారా రైతులను ఆదుకుంటాం, నిరుపేద ప్రజలందరికీ ఇండ్ల నిర్మాణం చేపడతాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, నియామక ప్రక్రియ ప్రారంభిస్తాం, ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం. అందుకే తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వండి. ఈ రాక్షస రాజ్యాన్ని, ఈ కుటుంబ రాజ్యాన్ని, ఈ నియంత ప్రభుత్వాన్ని కూకటి వేలతో పగిలించి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం మా అమిత్ షా గారి నేతృత్వంలో ముందుకు సాగుతామని చెప్పి కలిసికట్టుగా వస్తున్నా मम्मनी आज आए हुए प्यारे भाइयों और बहनों, आप सभी को मैं प्रणाम करता हूं। आज सबसे पहले जगत ज्योति बसवन्ना को उनके चरणों में शीश झुकाकर प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मित्रों, आज तेलंगाना की इस पवित्र भूमि में चिलकूर बालाजी, श्री वेंकटेश्वर स्वामी, श्री लक्ष्मी नरसिम्हा स्वामी, श्री महेश्वर महादेव को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। इसी धरती से आंध्र प्रदेश के पहले उप मुख्यमंत्री, स्वतंत्रता सेनानी और जागीरदारों के खिलाफ किसानों के विद्रोह की लड़ाई लड़ने वाले कोंडा वेंकट रंगा रेड्डी जी को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। महाराज और जयंती संदर्भंगा वीरशैव लिंगायत अदेविधंगा बसवेश्वर महाराज యొక్క భక్తులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలా ప్రపంచానికి అందరికంటే ముందుగా ఆనాడే 12వ శతాబ్దంలోనే అనుభవ మంటపం పేరుతోని పార్లమెంట్ లో చూపించిన వ్యక్తి బసవేశ్వర మహారాజ్. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి, సమాజంలో అణగారిన వర్గాలకు చేతనివ్వాలి, కుల రహిత సమాజ నిర్మాణం జరగాలి,
ఇలా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆనాడే ఒక మంచి గొప్ప ఆలోచనతోని సమాజంలో స్ఫూర్తి నింపినటువంటి ఒక గొప్ప మహానుభావుడు శ్రీ 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 బసవేశ్వర మహారాజ్.